మహారాజశ్రీ గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారైన సారు గారికి నమస్కరిస్తూ మేము ఈ మనవి ఎందుకు చేసుకుంటున్నామంటే ఎన్హెచ్ఎంలో 2007 నుంచి ఇప్పటి వరకు సర్వీస్ ఒకే ప్లేస్లోనే వర్క్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మాకు ప్రమోషన్ ఇవ్వాలని గత ప్రభుత్వంలోనే నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు అవి జరగలేదు. 2024లో అయిపోవలసినవి ఇంతవరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ కమిటీ కూడా మాకు ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ కూడా ఫైనలైజ్ చేసి రెగ్యులేట్ చేయమని అనౌన్స్ చేసింది. అయితే ఇంతవరకు కూడా దాన్ని బయటికి రాలేదు. దయచేసి మా వాళ్ళందరూ ఏజ్ 58, 59, 60కి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే 62 సంవత్సరాలకు ఏజ్ పెంచాలి. తర్వాత సచివాలయాలు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాళ్ళని వేసి రెగ్యులేట్ చేయాలని మనవి చేస్తున్నాము. 62 సంవత్సరాలు ఏజ్ని పెంచాలి. తర్వాత 115 జీవోను రెగ్యులర్ వాళ్ళకి ఏపీఈపీ కింద వాళ్ళకి అందరికీ లిస్ట్ అనౌన్స్ చేశారు. ఇంకా కౌన్సిలింగ్ జరగలేదు. అయితే కౌన్సిలింగ్ జరిపే ఏర్పాటు చేస్తున్నారు. అయితే దాంతోపాటు అంతకుముందు సెకండ్ ఎన్ఎంస్ పోరాడి ఈ జీవోను బయటికి తీసుకొచ్చి జిఎన్ఎం ట్రైనింగ్ బయటికి తీసుకొచ్చాము. అయితే అది మాకు ఎన్నుకబడడం వల్ల లేటుగా చేస్తారా ముందు చేస్తారా అనేది మీరు ఆలోచించుకోవాలి. మేము ఈ కష్టపడి ఆ రోజు మేము ఈ మెడికల్ కాలేజీలకి ఇచ్చి రెగ్యులర్ కావాలని ఎంతో కష్టపడి 48 గంటలు కూర్చొని జీవోని తీసుకొచ్చాము, జీవో నెంబర్ 5ని. అయితే మాకు ఇప్పుడు కౌన్సిలింగ్ జరగకపోగా మా వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఆ లిస్టును సెకండ్ ఎన్ఎం లిస్టును జీవో నెంబర్ 5లో ఉన్న సెకండ్ ఎన్ఎం లిస్టును రేపటికి విడుదల చేయాలని మేము మరీ కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన బకాయిలు కూడా మీరు చెల్లించాలని విడుదల చేయాలని మరీ కోరుకుంటున్నాం.